హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు జీడీ కానిస్టేబుల్, అంతేకాకుండా ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు టాపిక్లో మనము భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ అయితే చూస్తున్నామండి. ఓకేనా, ప్రతిరోజు క్లాస్ అయితే అప్డేట్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరీ చెప్తున్నాను, ఎవరైతే మన యాప్లో ఇప్పటివరకు కోర్స్ తీసుకున్నారో ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్ అయితే కోర్స్ తీసుకోవడం జరిగిందండి. వారంతా కూడా రివిజన్ పర్పస్గా ఈ యొక్క క్లాసెస్ అయితే ఎంసీక్యూస్ అయితే చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన యాప్లో ఫుల్ కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. లిమిటెడ్ ఆఫర్ అయితే ఉంది ప్రజెంట్, చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఋగ్వేద మంత్రాల్లో ప్రస్తావనలో ఉన్న ఇద్దరు జైన మత తీర్థాంకరులు ఎవరు? ఋగ్వేద మంత్రాల్లో ప్రస్తావనలో ఉన్న ఇద్దరు జైన మత తీర్థాంకరులు. ఆప్షన్ 4, వృషభనాథుడు, వృషభుడు మరియు అరిష్టనేమి. వృషభుడు అంటే వృషభనాథుడు అండి. ఓకేనా. సో ఈరోజు మీ యొక్క జీకే క్వశ్చన్ ఏంటి అంటే, వేదాలన్నింటిలో అత్యంత పురాతనమైనటువంటి వేదం ఏంటి? కామెంట్ చేయండి. ఓకేనా, మీకు తెలుసు, నాకు తెలుసు ఆన్సర్. తెలియకపోతే కామెంట్ చేయండి. పురాతనమైన వేదం అని నేను చెప్తాను ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 1, పార్శ్వనాథుడు బోధించిన 4 సిద్ధాంతాలలో లేనిది ఏది? పార్శ్వనాథుడు బోధించిన 4 సిద్ధాంతాలలో లేనిది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అసత్యం అనేది లేదండి. ఓకే, అసత్యం. ఏమున్నాయి సో అహింస ఉంది, నెక్స్ట్ ఆస్తేయం ఉంది, అపరిగ్రహం అనేటువంటివి ఉండడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, జైనమత గ్రంథాల ప్రకారము ఎవరి గర్భం నుండి వర్ధమానుడి త్రిశల గర్భంలోనికి ప్రవేశపెట్టారు? జైన మత గ్రంథాల ప్రకారము ఎవరి గర్భం నుండి వర్ధమానుడిని త్రిశల గర్భంలోకి ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2, దేవానంద. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, దేవానంద. నెక్స్ట్ 1, అజితనాథ, కుంతనాథ, నేమినాథుల విగ్రహాలు ఎక్కడ ప్రతిష్ఠించారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఖజురహో. ఓకే, ఎక్కడండి? ఖజురహో. ఖజురహో చాలా ఫేమస్ ప్లేస్ అండి. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉండేటువంటిది ఇది ఖజురహో అండి. ఓకేనా. నెక్స్ట్, ఖజురహో ఎల్లోరా దగ్గర అయితే ఉంటుందండి. ఓకేనా. దిల్వారా టెంపుల్ ఆరావళి శ్రేణుల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా జైన దేవాలయాలు. ఖజురహో, ఎల్లోరా, దిల్వారా, శ్రవణ బెలగోల. ఓకేనా. బట్ ఈ విగ్రహాలు అనేది మాత్రం ఖజురహో. ఓకే. పార్శ్వనాథుడు బోధించిన 4 సిద్ధాంతాలకు మహావీరుడు జోడించినది ఏది? మహావీరుడు జోడించిన కొత్తది ఏంటండి? ఆప్షన్ 2, బ్రహ్మచర్యాన్ని జోడించడము జరిగింది. అంతకుముందు బ్రహ్మచర్యం లేదండి జైన మతంలో. వర్తమాన మహావీరుడు వచ్చిన తర్వాత యొక్క బ్రహ్మచర్యం అనే దాన్ని జోడించారు. నెక్స్ట్ 1, మహావీరునికి సంబంధించిన ప్రదేశాలలో సరైన వరుస క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కుంద, జృంబిక, చంప, పావాపూరి. కుందాలో జన్మిస్తారు, పావాపూరిలో మరణించడం అయితే జరుగుతుంది. ఇది ఒక వరుస క్రమం అండి. ఓకే, నెక్స్ట్ 1, సల్లేఖన వ్రతాన్ని ఆచరించిన 2వ పాలకుడు ఎవరు? సల్లేఖన వ్రతము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 4వ ఇంద్రుడు అండి. సల్లేఖన వ్రతం అంటే ఇదేదో వ్రతం కాదండి. ఓకేనా. సల్లేఖన వ్రతం అంటే చనిపోవడానికి తీసుకునేటువంటి దీక్ష. ఓకేనా. సో చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తారంటే సల్లేఖన వ్రతం తీసుకొని శ్రవణ బెలగొల, కర్ణాటకలో ఉంది ప్రజెంట్, అక్కడ చిన్న గుహలో కూర్చొని, దేవాలయం దగ్గర గుహలో కూర్చొని ఎలాంటి ఆహారము ప్లస్ వాటర్ కూడా తీసుకోకుండా మొత్తం శరీరాన్ని శుష్కింపచేసి చనిపోయేలా చేసుకోవడమే సల్లేఖన వ్రతము. ఇది జైన మతంలో ఉన్నటువంటి ఒక ఆచారంగా మనము చెప్పుకోవచ్చు. చంద్రగుప్త మౌర్యుడు ఫస్ట్ పర్సన్, 2వ పర్సన్ దీన్ని ఆచరించింది 4వ ఇంద్రుడు. అత్యంత
కఠినమైనదండి ఇది, అందుకే ఎవరు పాటించలేదు చరిత్ర కనుక చూసినట్లయితే. మహావీరుడి కఠోర దీక్షను గురించి చెప్పిన సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆచారంగా సూత్రము. నెక్స్ట్ వన్, జైన మతాన్ని స్వీకరించిన తొలి మహిళ ఎవరు? జైన మతాన్ని స్వీకరించిన తొలి మహిళ ఆప్షన్ 1 అయ్యాన మహాదేవి అండి. ఎవరు? అయ్యాన మహాదేవి. వృషభుడిని జైన మతావిష్కరణ పేర్కొంటున్న వృషభనాథుడిని జైన మత ఆవిష్కర్తగా అంటే జైన మతాన్ని స్థాపించిన వ్యక్తిగా పేర్కొంటున్న పురాణాలు ఏవి? ఆప్షన్ 4 అండి, విష్ణు పురాణము మరియు భాగవత పురాణం ప్రకారము వృషభనాథుడే జైన మతాన్ని స్థాపించిన వారిగా పేర్కొంటాము. తర్వాత దీనికి ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి, మరింత ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వర్తమాన మహావీరుడు. సో గాయ్స్, చిన్న అప్డేట్ అయితే చూద్దామండి, చూసి కంటెంట్లోకి వచ్చేద్దాం. ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా భారీ ఆఫర్స్ అయితే ప్రకటించడం జరిగిందండి మన యాప్లో. ఇప్పటి వరకు చాలామంది తీసుకున్నారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఒకసారి మన యాప్ యొక్క రేటింగ్ చూసి అక్కడ ఉన్నటువంటి కామెంట్స్ చూసి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. 5 స్టార్ రేటింగ్ అయితే మనకు ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా క్లాసెస్ అయితే ఉంటాయి. మరి ఆర్ఆర్బీ కాంబో ప్యాక్, ఎస్ఎస్సి కాంబో ప్యాక్ కూడా ఉంది. జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నాము, 6 మంత్స్ వ్యాలిడిటీ. ఒకవేళ మాకు ప్రాక్టీస్ కోసం కావాలనుకుంటే టెస్ట్ సిరీస్ అయితే ఉందండి, 90% డిస్కౌంట్తో 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఓకే చాప్టర్ వారిగా సబ్జెక్ట్ వైజ్గా మనకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటాయండి, అందరూ కూడా గమనించాలి. సో వెంటనే తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకే? లేదా కామెంట్ పెట్టండి, నేనైనా ప్రొవైడ్ చేస్తాను మీకు యాప్ని, ఓకే? ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ చూద్దామండి. సిద్ధాంతాలలో లేనివారు, సిద్ధాంత్మాలలో ఎవరు లేరండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బ్రహ్మచారులు లేరు. తీర్థాంకరులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. నెక్స్ట్ వన్, మతి అంటే ఏంటి? మతి ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నది మతి అంటారండి, ఓకే? నెక్స్ట్, కేవల్య అనగా ఏంటి? కేవల్య ఆన్సర్ ఆప్షన్ 4 మహాజ్ఞానమునే కేవల్య అంటారు. నెక్స్ట్ వన్, మహావీరునితో సంబంధం కలిగిన 11 మంది గణాధులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మహావీరుని శిష్యులండి. వీరినే 11 మంది గణాధరులు అంటారు. ఏమంటారు? గణాధరులు, శిష్యులండి, మహావీరుని శిష్యులు. మహావీరుని తర్వాత జైనుల ముఖ్య గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్య సుధర్ముడు. భద్రబాహు ఎన్నవ తేరుడు? ఆన్సర్ ఆప్షన్ 3 అంటే 6వ తేరుడుగా మనమైతే చెప్పుకోవచ్చు, అంటే 6వ గురువు అని అర్థము. నెక్స్ట్ వన్, షోడాశ మహాజనపదాల్లో జైన మతాన్ని అధికారిక మతంగా ప్రకటించిన జానపదం ఏది? అంటే రాజ్యాలండి, జానపదాలు అంటే ఏంటి? రాజ్యాలు. షోడాశ మహాజనపదాలు, ఓకే? జనపదాలు అంటే ఏంటి? రాజ్యాలు. మరి దీన్ని అవలంబించినటువంటి రాజ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వజ్జీ, ఓకే? వజ్జీ. నెక్స్ట్, జైనులు శ్వేతాంబరాలను ధరించడాన్ని సూచించిన తీర్థాంకరుడు ఎవరు? శ్వేతాంబరాలు అంటే ఏంటి? తెల్లని వస్త్రాలు ధరిస్తారండి, ఓకేనా? దీంట్లో దిగంబరులు కూడా ఉంటారండి, అసలు బట్టలే వేసుకోరు వాళ్ళు, ఓకేనా? వారిని దిగంబరులు అంటారు. దీంట్లో గ్రూప్స్ ఉంటాయి మళ్ళీ, ఓకే? మరి శ్వేతాంబరాలను ధరించడాన్ని సూచించిన తీర్థాంకరుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పార్శ్వనాథుడు, ఓకే? పార్శ్వనాథుడు. ఆహారాన్ని అరచేతిలో ఉంచుకొని తింటూ నగ్న విగ్రహాలను పూజిస్తూ నెమలి పింఛాలను ధరించిన వారు ఎవరు? ఆహారాన్ని అరచేతిలో ఉంచుకొని తింటూ నగ్న విగ్రహాలను పూజిస్తూ నెమలి పింఛాలను ధరించిన వారు, వీరినే గోప్యాలు అంటారు, ఓకే? గోప్యాలు ఇంపార్టెంట్. నెక్స్ట్, దేవార్ది క్షమాశ్రమం అనే గణాధరుడు అధ్యక్షత వహించిన 2వ జైన పరిషత్ ఎక్కడ జరిగింది? ఈ జైన పరిషత్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 వల్లభిలో జరిగింది. నెక్స్ట్,
జైన తీర్థాంకరులలో ఉన్న స్త్రీ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఎవరండి? మల్లినాథ. మల్లినాథ. కల్పసూత్రం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? కల్పసూత్రము. ఆప్షన్ 1 భద్రబాహుడు. నెక్స్ట్ వన్. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జైనమత కేంద్రంగా రూపొందినది ఏది? ఏం రూపొందిందండి? ఆన్సర్ ఆప్షన్ 4 ఉజ్జాయిని. ఓకే, ఉజ్జాయిని. గోరఖ్పూర్ జిల్లాలో జైన తీర్థాంకరుల ప్రతిమలను ప్రతిష్ఠించిన పాలకుడు ఎవరు? గోరఖ్పూర్ జిల్లాలో జైన తీర్థాంకరుల ప్రతిమలను ప్రతిష్ఠించిన పాలకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. స్కందగుప్తుడు. ఓకే, స్కందగుప్తుడు. నెక్స్ట్ వన్. హరిభద్ర సూరి షడ్దర్శన సముచ్చయం అనే గ్రంథానికి తర్క రహస్య దీపిక అనే వ్యాఖ్యానము చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గుణరత్నుడు. ఎవరండి? గుణరత్నుడు. నెక్స్ట్. త్రిరత్నాల్లో మొదటి రత్నం ఏది? జైన మతాల పవిత్ర గ్రంథాలు ఏంటి? త్రిరత్నాలు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. త్రిరత్నాలు అంటే జైన మతానివి, త్రిపీఠకాలు అంటే బౌద్ధ మతానివి. ఓకేనా? మరి త్రిరత్నాలు జైన మత ప్రధాన గ్రంథాలైనటువంటి త్రిరత్నాల్లో మొదటి రత్నం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బుద్ధుడు. ఓకే, బుద్ధుడు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సిద్ధార్థుడికి ప్రజాపతి గౌతమితో గల సంబంధం ఏంటి? ఆప్షన్ 1 సవతి తల్లి అండి. ఓకేనా? సిద్ధార్థుడు అంటే గౌతముడే ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వన్. సిద్ధార్థుడి ప్రజాపతి గౌతమితో గల సంబంధం అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ వన్. బుద్ధుని జీవితంలో సరైన క్రమానుగత శ్రేణి ఏది? వర్తమాన మహావీరుడు గురించి చూద్దాం. ఇప్పుడు బుద్ధుడు అండి. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ 4 మహాభినిష్క్రమణం, సంబోధి, ధర్మచక్ర పరివర్తన, మహాపరినిర్యాణము. ఓకేనా? ఇంపార్టెంట్. బుద్ధుడు ఎక్కడ జరిగిన తన 5వ పరివ్రాజక సంఘంలో స్త్రీలను చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. వైశాలిలో జరిగినటువంటి ఈ యొక్క బౌద్ధ సంగీతి అంటారండి అందులో. ఓకే. బౌద్ధ మతస్థుల పూజా గృహాన్ని చైత్యం అంటారు. ఇది ఏ శాఖకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మహాయానుల పూజా గృహాన్ని చైత్యము అంటారు. నెక్స్ట్ వన్. బుద్ధుని బోధనల గురించి తెలిపే గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సుత్త పీఠకం. సో బౌద్ధ మత యొక్క పవిత్ర గ్రంథాలు ఏంటి? త్రిపీఠకాలు: వినయ పీఠకం, అభిధమ్మ పీఠకం, సుత్త పీఠకము. ఇందులో బుద్ధుని బోధనల గురించి తెలిపేది సుత్త పీఠకము. నెక్స్ట్ వన్. 4 మహోన్నత సత్యాలలో లేనిది ఏది? 4 మహోన్నత సత్యాలలో లేనిది: దుఃఖము, దుఃఖానికి కారణము, దుఃఖము నుంచి విముక్తి, పునర్జన్మ. పునర్జన్మ అనేది ఉండదండి బౌద్ధ మతంలో. పునర్జన్మ అనేది నమ్మరండి. అసలు బౌద్ధ మతము ఆవిర్భవించిందే హిందూ మతంలో జరుగుతున్నటువంటి దురాచారాలను రూపుమాపడానికి. విగ్రహారాధన ఉండదు, పునర్జన్మలపైన నమ్మకం అనేది ఉండదు, యజ్ఞ యాగాలు అనేవి వాటికి వ్యతిరేకంగా కూడా దీన్ని బౌద్ధ మతాన్ని స్థాపించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఓకేనా? పునర్జన్మల గురించి నమ్మరు. బట్ దుఃఖం అంటే ఏంటో ఉంటుంది, దుఃఖానికి కారణం కోరికలని ఉంటుంది, దుఃఖం నుంచి ఏ విధంగా విముక్తి పొందాలని కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్. రాగద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరుచుకొని సత్యాన్ని అన్వేషించడం అనే అష్టాంగ మార్గంలోనిది ఏంటి? ఆప్షన్ 3 సమ్యక్ సమాధి. నెక్స్ట్ వన్. బౌద్ధ మతంలో కొందరు స్త్రీలు అవివాహితులుగా అంటే పెళ్లి చేసుకోకుండా ఆధ్యాత్మిక ప్రవచనం కోసమే జీవితం గడిపే వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మవాదీనులు. పురుషులను అయితే బ్రహ్మచారులు అంటారు కదా, ఆడవారిని అయితే బ్రహ్మవాదీనులు అంటారండి. ఓకే. నెక్స్ట్ వన్. బుద్ధుని బోధనలన్నీ ఏ భాషలో జరిగాయి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఏ భాషలో అండి? ఆప్షన్ 2 పాలీ భాషలో. ఓకే. నెక్స్ట్. మతాన్ని రాజకీయ విధానానికి ఆధారంగా చేసిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు?
మతాన్ని రాజకీయ విధానానికి ఆధారం చేసిన తొలి భారతీయ చక్రవర్తి? ఆప్షన్ 2 అంటే అశోకుడు. నెక్స్ట్, అశోకుడు ఆంధ్రదేశంలో బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసినట్లు తెలుపని శాసనము రుమ్మిండై శాసనం అని తెలుపదు. ఎర్రగుడి, శాలిహుండం, అమరావతి శాసనాలు బౌద్ధ మతానికి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఏ శాసనం ద్వారా విద్యార్థుల్లో ధర్మాసక్తి కలిగించాలని అశోకుడు ఉపాధ్యాయులకు సూచించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎర్రగుడి శాసనము. సుత్త పీఠకంలోని 5 నియమాల్లో లేనిది ఏది? ఆప్షన్ 4 సుత్త నికాయం అనేది లేదు. దిగానికాయం ఉంది, మధ్య మనికాయం ఉంది, సంయుక్త నికాయం అనేది ఉంది. నెక్స్ట్ వన్, జాతక కథలు చెప్పిన బౌద్ధ సాహిత్య విభాగం ఏది? జాతక కథలు. ఆన్సర్ ఆప్షన్ 2 కుద్దక నికాయం. కుద్దక నికాయం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత. ఆచార్య నాగార్జునుడు వజ్రసూచి, అశ్వాఘోషుడు శుద్ధోత్పాదక సూత్రము, వసుమిత్రుడు విభాషా సూత్రము, నాగసేన మిలింద పన్బ. ఆప్షన్ 1 అండి, ఆచార్య నాగార్జునుడు వజ్రసూచి అనేది తప్పు. ఓకేనా. నెక్స్ట్ వన్, గుర్రపు నాడ ఆకారంలో నిర్మించిన బౌద్ధుల కట్టడం ఏది? ఏమంటారండి దాన్ని? చైత్యము అంటారు. ఓకే, చైత్యము. విదేశాల్లో మత వ్యాప్తికి ప్రతిపాదించిన బౌద్ధ సంగీతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 3వ బౌద్ధ సంగీతి అంటే సమావేశాలు. తక్షశిలలో రూపొందించిన బుద్ధుడు ఈ గుణానికి ప్రతీక? ఆప్షన్ 2 అండి, రజోగుణము. రజోగుణము. క్రింది వాటిలో సరికాని జత ఏది? మొదటి బౌద్ధ సంగీతి రాజగృహము, 2వ బౌద్ధ సంగీతి వైశాలి, 3వ బౌద్ధ సంగీతి పాటలిపుత్రము, 4వ బౌద్ధ సంగీతి లుంబిని. 4వది తప్పండి, 3 సరైనవి. ఓకే. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు ఏ భాషలో ఉన్నాయి? ఆన్సర్ పాలీ భాషలో. ఇంపార్టెంట్. భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా పేరొందినది ఏది? ఆప్షన్ 1 అండి, నాగార్జున కొండ విశ్వవిద్యాలయం అండి తొలి బౌద్ధ మత విశ్వవిద్యాలయం. భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పిప్రవాహ స్తూపం అండి. ఓకే, పిప్రవాహ స్తూపం. కనిష్కుడు ఏ బౌద్ధ మత శాఖను ఆచరించాడు? ఆప్షన్ 3 మహాయానము. నిర్గంధులు అంటే ఎవరు? నిర్గంధులు. ఆప్షన్ 4 జైనులను నిగ్రంథులు అంటారు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పీడిఎఫ్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ.